ఇక్కడ రాజకీయ కక్ష సాధింపుతో జరుగుతున్న ఒక చర్య. రెండోది ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు సంస్థలన్నీ కూడా ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ ఈడీ ఎంటర్ అయినా లేకపోతే భవిష్యత్తులో సిబిఐ కానీ ఇవి కేంద్ర దర్యాప్తు సంస్థలు కదా. ఎందుకంటే ఇక్కడ రెండు జాతీయ పార్టీలతోనే ఒక ప్రాంతీయ పార్టీ పోరాటం చేస్తుంది. ఇక్కడ రాజకీయంగా కూడా మనం బ్యాక్గ్రౌండ్ లో చూసినా కూడా మళ్ళీ అదే సీన్ కనిపిస్తుంది కదా, అరెస్ట్ వైపే వెళ్లే ప్రయత్నం కనబడుతుంది కదా. ఇక్కడ క్లియర్ గా మీరు అన్నట్టు రంజిత్ గారు, ఇప్పుడు గవర్నర్ గారికి పర్మిషన్ కోసం వీళ్ళు రిక్వెస్ట్ లెటర్ పెట్టడం జరిగింది. ప్రభుత్వం ఈడీ అధికారులు పెట్టినట్టున్నారు, దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. నిజంగా అంటే వీళ్ళు పెట్టిన డాక్యుమెంట్స్ ఏంటి, దానికి ఏ డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని గవర్నర్ గారు అనుమతి ఇచ్చింది అనేది ఇప్పటివరకు మనకు తెలియదు. మేము డాక్యుమెంట్స్ కోసం కోర్టులో పిటిషన్ కూడా ఫైల్ చేసాం. అది వచ్చిన తర్వాత మిగతా విషయాలు మాకు తెలుస్తుంది. నిజంగా గవర్నర్ గారికి వీళ్ళు ఫ్యాక్ట్ చెప్పారా, ఇప్పుడు ఇదే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఎఫ్ఐఆర్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ బేస్ చేసుకొని గవర్నర్ రిక్వెస్ట్ చేసి పర్మిషన్ తీసుకున్నారా అనేది తర్వాత మాకు ఇచ్చిన నోటీస్ ఇస్తారు కదా. ఇప్పుడు కేటీఆర్ గారికి నోటీస్ ఇచ్చే ముందు దానిలో ఉన్న ఏ కేసు పెట్టారు, ఏ డాక్యుమెంట్స్ వాళ్ళు కలెక్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, అవన్నీ కేటీఆర్ గారికి ఇవ్వాల్సిందే. ఇచ్చిన తర్వాత దానికి రిప్లై ఇస్తాం. తన తర్వాత కౌన్సిల్స్ రిప్లై ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ కేసుని నిజంగా డిస్పోజ్ చేయవచ్చా, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయవచ్చా, అరవింద్ గారిని అరెస్ట్ చేయవచ్చా అనేది ఈ వివరాలన్నీ కోర్టుకు వాళ్ళు 27th రోజు కౌంటర్ రూపంలో సబ్మిట్ చేయాల్సి ఉంది. అంటే మీరు ఒక న్యాయవాదిగా చూసినప్పుడు గతంలో కవిత కేసు కానీ ఇప్పుడు కేటీఆర్ కేసు కానీ ఈ వరుసగా కేసులతో అంటే రాజకీయంగా వ్యక్తిగతంగా ఇబ్బందుల పాలు చేస్తున్నప్పుడు కానీ రాజ్యాంగం ప్రకారం కూడా అందులో తప్పు లేదని మీరు చెప్తున్నారు. లిక్కర్ స్కామ్ అయినా ఇదైనా కానీ అనుభవించాల్సిన శిక్ష అయితే అనుభవిస్తున్నారు కదా, మరి దీనికి ఏంటి సమాధానం? ఇప్పుడు దానికి ఇప్పుడు అదొకటే మీరు అన్నట్టు పొలిటికల్ సుప్రీంకోర్టు జడ్జి గారే ఈ సందర్భంలో అంటే కవిత గారు అరెస్ట్ అయిన తర్వాత పొలిటికల్ కొందరు వ్యక్తులు, అది సీఎం స్థాయి కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, అరెస్ట్ అయిన ఒక వ్యక్తి జుడిషియర్గా అంటే కోర్టు పరిధిలో ఉన్న ఇష్యూని దాన్ని పొలిటికల్ ఎజెండాగా పెట్టుకొని దాన్ని అరెస్ట్ అయింది, వీళ్ళు కుమ్మక్కయ్యారు, వీళ్ళు కుమ్మక్కయ్య బెయిల్ తీసుకొచ్చారు అనే క్రమంలో ఉన్నప్పుడు కొంత అపాలజీ కూడా చెప్పాల్సిన అవసరం వచ్చింది సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు కొన్ని చురకలు కూడా అంటించడం జరిగింది. దిస్ ఈజ్ అ జ్యుడిషియరీ, దిస్ ఈజ్ అ సుప్రీంకోర్టునే మీరు మిస్కండక్ట్ చేస్తే, సుప్రీంకోర్టులోనే మీరు ఇట్లా మీరు అంటే డిఫమేటరీ వర్డ్స్ మీరు వాడుతుంటే మేము చూస్తూ ఊరుకోము, ఇది రాజకీయం కాదు, ఇది దిస్ ఈజ్ అ జ్యుడిషియర్ సిస్టమ్ అని చెప్పి పొలిటికల్ లీడర్లకు కూడా చురుకలు అందించడం జరిగింది. దానికి వాళ్ళు కూడా అపాలజీ చెప్పడం జరిగింది. అంటే మనం చూస్తున్నాం ఇక్కడ ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఏదైనా ఆ రూల్స్ పరిధిలోనే వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు కవిత గారికి నోటీస్ ఇస్తా అని చెప్పి అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ కేటీఆర్ గారు ఇక్కడ తప్పు చేయలేదు, ముందే కోర్టును ఆశ్రయించినప్పుడు నిజంగా ఈ ఎఫ్ఐఆర్లో ప్రాపర్గా ఇంగ్రీడియంట్స్ లేవు కాబట్టి ఈరోజు కేటీఆర్ గారికి నాటు అరెస్ట్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు చాలా వరకు కేసులను చూస్తున్నారు, వాదిస్తున్నారు, చాలా వరకు కూడా 100% చాలా వరకు బెయిల్ తెప్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కేటీఆర్ విషయంలో మీరు చూసినప్పుడు ఇక్కడ మొట్టమొదటిసారిగా లగచర్ల అనే బాధితులు కావచ్చు, ఫోన్ ట్యాంపరింగ్ కావచ్చు, ఆ తర్వాత ఫార్ములా ఏరేస్ కానీ అంటే ఒకదాని తర్వాత ఒకటి చిక్కుమిడుల్లా ప్రభుత్వం టార్గెట్ చేసినప్పుడు అడ్వకేట్లుగా మీరు దాన్ని ఏ విధంగా రక్షించగలుగుతారు? అంటే ఇది ఇప్పుడు నిన్న చూసాం రంజిత్ గారు, నేను ఇప్పుడు మన పట్నం నరేందర్ రెడ్డి గారి తరపున, అదేవిధంగా 24 మంది రైతుల తరపున ఆన్ బిహాఫ్ ఆఫ్ బిఆర్ నేను మా టీం అందరం చూసుకున్నాం. అది 36 days న్యాయ పోరాటం చేసినాము. దానికి అందరూ బయటకు వచ్చారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ కేటీఆర్ గారు ఇప్పుడు హైకోర్టుకు ఆశ్రయించడానికి కారణం ఏంటంటే, నా పట్నం నరేందర్ రెడ్డి గారిని వాకింగ్ చేస్తుంటే కంప్లైంట్ అయినా మీద ఇవ్వకుండా అట్లీస్ట్ ప్రయర్ నోటీస్ కూడా, అంటే వాళ్ళు బిఎన్ఎస్ఎస్ యాక్ట్ని కూడా వాళ్ళు వైలేట్ చేస్తున్నారు. నోటీస్ ఇవ్వకుండా ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది ఒక మాజీ శాసనసభ్యులు. అంటే ఇక్కడ కూడా వాళ్ళు ఏమవుతుంది, క్రిమినల్ కాన్స్పిరసీ అనేది ఇప్పుడు పోలీస్ వాళ్ళే చేస్తున్నారు, పబ్లిక్ సర్వెంట్సే చేస్తున్నారు. ఇక్కడ కేటీఆర్ గారు కూడా నిజంగా ఇక్కడ ఫ్రాడ్ చేయలేదు, క్రిమినల్ మిస్కండక్ట్ చేయలేదని ప్రూవ్ చేసే అవకాశం మాకు కనబడుతుంది. నెక్స్ట్ అంటే భవిష్యత్తులో కేటీఆర్ అరెస్ట్ ఉంటుందా, ఉండబోదా? ఈ కేసులో 100% ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే కేటీఆర్ గారు ఇందులో తప్పు చేయలేదు, క్రిమినల్ మిస్కండక్ట్ చేయలేదు, అమౌంట్ని కరప్షన్ చేయలేదు. కాబట్టి అలాంటి చేయలేదు అనడానికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయి. నిజంగా ఒకవేళ అరెస్ట్ చేస్తే మాత్రం పొలిటికల్ వెండెక్ట్ కావచ్చు అని నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ కాకపోయినా ఏసీపీ ఎంటర్ అయితే పరిస్థితి ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది, దాని మీద కేటీఆర్ మీద ఈడీ కేసు కూడా నమోదైందని చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు దీన్ని? అంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు అరెస్ట్ వాళ్ళు మనం చూస్తున్నాం, ఈ మధ్యలో ఇంటిమేషన్ లేకుండా అరెస్ట్ చేస్తే మనం కోర్టు పరిధిలో ఉన్న జ్యుడిషియర్గా మేము బెయిల్ పిటిషన్ అప్లై చేసుకుంటాం. బెయిల్ కూడా అలాంటి విషయాలలో అరెస్ట్ అయితే మాత్రం బెయిల్ కూడా ఇమీడియట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఈసీఐఆర్కు సంబంధించి మనీ లాండరింగ్ సంబంధించి కేసు నమోదైంది. అంటే దీన్ని ఎట్లా చేయబోతున్నారు? అంటే ఇక్కడ క్లియర్గా అండి, ఇప్పుడు ఏది హైకోర్టులో స్టే వచ్చిన కేసు ఉంది, కరప్షన్ కేసు. నిజంగా కరప్షన్ జరిగినట్టు ఎక్కడ ఆధారాలు లేనప్పుడు మనీ లాండరింగ్ అనేది ఎక్కడ వస్తుంది? ఫస్ట్ వాళ్ళు ఏ విధంగా కేసు బుక్ చేస్తారు, ఏ విధంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు,
ఏ గ్రౌండ్స్ మీద అరెస్ట్ చేస్తారు అనేది గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ కావచ్చు, రీజన్స్ ఆఫ్ అరెస్ట్ కావచ్చు, ప్రాపర్గా వారు చూపించినప్పుడు మేము దాన్ని కూడా ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే దీంట్లో మనీ లాండరింగ్ కానీ ఫెమా కానీ 2 చట్టాలను ఉల్లంఘించారనేది ఈడీ స్పష్టంగా కూడా కేసు నమోదు చేసింది ఇప్పుడు. సో దీన్ని ఛాలెంజ్గా ఎలా చేయబోతారు? ఆ కేసు కూడా ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది రంజిత్ గారు. ముగ్గురు వ్యక్తులను బేస్ చేసుకొని ఉంటుంది కదా ఖచ్చితంగా కూడా. ఏదున్నా ఏసీబీ బుక్ చేసిన కేసును బేస్ చేసుకొని నిజంగా ఇక్కడ అంటే దీంట్లో ఉన్న కేటీఆర్ గానీ లేకపోతే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి అంటే ముగ్గురిని బేస్ చేసుకుని ఈ కేసు ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ని బేస్ చేసుకొని, ఇందులో ఉన్న ఫ్యాక్ట్ ని బేస్ చేసుకొని, ఇందులో ఉన్న ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని ఈడీ ఎంట్రీ అవుతుంది. ఓకే, నిజంగా ఇందులో ఎవిడెన్స్ లేనప్పుడు ఈడీ ఎంట్రీ అయినా నాకు తెలిసి ఆ కేసును క్లోజ్ చేయొచ్చు. అంటే మనీ లాండరింగ్ కానీ ఫెమా కానీ దీన్ని క్లోజ్ చేసేస్తే మిగతా వాటిని క్లోజ్ చేయొచ్చు. ఓకే, క్లోజ్ కూడా చేయొచ్చు. పూర్తి స్థాయిలో మీకు ఒక టఫే నడుస్తుంది అనుకోవచ్చా అడ్వకేట్లకు? 100% అంటే లీగల్ టీమ్ అంటే ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ లీగల్ టీమ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది మేము అంటే మీరు చూశారు కదా, హైకోర్టులో స్టే వచ్చింది. అంటే ఎక్కడికైనా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ప్రభుత్వం లాస్ట్ అంటే 10 years గవర్నమెంట్లు ఎక్కడ కూడా ఇల్లీగల్గా కావచ్చు, క్రిమినల్ మిస్కండక్ట్ చేయలేదు, క్రిమినల్ కాన్స్పిరసీ చేయలేదు, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేయలేదు, ఫ్రాడ్ చేయలేదు, డిసానెస్ట్ చేయలేదు, మిస్అప్రోప్రియేట్ ఫండ్స్ను కూడా చేయలేదు. చేయనట్టు వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. అంటే క్లీన్గా వీళ్ళు ఎంఓయూ బేసే చేశారండి. ఎక్కడ కూడా ఫ్రాడ్ చేయలేదు. కాబట్టి మేము లీగల్గా 100% సక్సెస్ అవుతాం, మేము ఎదుర్కొంటాం, డిఫెండ్ చేస్తాం. ఇల్లీగల్ అరెస్ట్ చేస్తే మాత్రం ఏ విధంగా బెయిల్ తీసుకురావాలో మా అందరికీ మరి లీగల్గా నాలెడ్జ్ ఉంది.